5 లక్షలు కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాలువ శ్రీనివాసులు గారు బాగా డబ్బులు సంపాదించారు, కోట్లకు పడిగెత్తారు, ఆస్తులు కూడా పెట్టారు అనేది ఒక రకంగా ప్రతిపక్షాలు అయితేనేమి ఇతరత్ర వర్గాలు అయితే ఆరోపిస్తూనే ఉంటాయి. నాకైతే ఇప్పటిదాకా అంటే నేను 15 సంవత్సరాలు నేను వెంకటరామరెడ్డి గారు ప్రత్యర్థులు. ఆయన నేను అవినీతి పరుడినో లేకపోతే నేనేదో డబ్బు సంపాదించినాను ఎప్పుడు అన్ని దాఖలా నాకైతే ఎప్పుడు తెలియవు, అనలేదని అనుకుంటాను. అట్లాగే ఎవరు కూడా ప్రతిపక్షాలలో నేనేదో కోట్లు వెనకేసుకున్నాను. బినామీ పేర్లతో మీరు ఆంధ్ర కర్ణాటకలో పెట్రోల్ బంకులు మైనింగ్లు చేస్తున్నారు, అసలుకి దాని ద్వారా సంపాదిస్తున్నారు అనేది అయితే బయట ఇప్పటికీ కూడా ఒక వాదన అయితే వినిపిస్తూనే ఉంటుంది. అంటే అట్లా ఏదన్నా ఉంటే ఎవరైనా రాసిస్తే నేను సంతోషపడతాను. నా పేరుతో పెట్టుకోవడానికి పెద్ద ఆస్తులు లేవు, నేను బినామీల పేరుతో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా. నాకు సఫిషియెంట్గా ఉండి నా పిల్లల పేరుతో మా కుటుంబ సభ్యుల పేరుతో దండిగా ఉంటే బినామీల గురించి ఆలోచన చేయాల. మాకే లేవు, మా పేర్లతో పెట్టుకోవడానికి ఎవరు లేరు, అసలు మా పేర్లతో పెట్టుకోవడానికే లేవు. ఉంటే ఎవరైనా మా పేర్లతో ఎక్సెస్ అయిపోయి బినామీల మీద పెట్టారేమో అనేసి. అదే మా పేర్లు ఎక్సెస్ అయితే మేము బినామీల పేర్లతో పెట్టుకోవచ్చు, మా పేర్ల మీద పెట్టుకోవడానికే లేవు. కాబట్టి ఎవరైనా అట్లుంటే రాసిస్తే మేము మా పేర్లతోనే పెట్టుకుంటాం, మాకేమో అంత అవసరం రాలేదు. అందులో నేనేంటంటే రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చాము, ఇదొక అవకాశం వచ్చింది, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసాము. పనిచేసిన తర్వాత 10 ఏళ్ళు విపరీతమైన కష్టం. అంటే ఒక మనిషికి ఎన్ని రకాల ఆర్థికంగా ఎన్ని రకాల ఇబ్బందులు రాలో అన్ని రకాలుగా నేను అప్పటికే పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, కుటుంబ అవసరాలు పెరిగిపోయినాయి. దాంతో విపరీతంగా స్ట్రగుల్ అయ్యాం అంటే ఆర్థికంగా. కానీ ఒక 4-5 ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. అంటే నువ్వు ఉండాలా, రాజకీయాల్లో ఉండాలా, ఎందుకులే నా పెట్టుబడి లేక ఫ్రెండ్స్ ఎవరో చెప్పగలుగుతారా? బాగుండదు. కాబట్టి వాళ్ళు ఏదన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నాకు ఒక 15-20% పెట్టడము, నేను ఎంత ఇస్తే అంత తీసుకోవడము, లాభాల్లో నాకు పంచడం, ఇట్లా అంటే నేను 10 ఏళ్ళు నిలదొక్కుకోవడానికి బాగా సపోర్ట్ చేశారు 4-5 నా దగ్గరగా ఉండే వాళ్ళే, వేరే వాళ్ళేం కాదు. కాబట్టే నేను 10 ఏళ్ళు నిలదొక్కుకోగలిగిన. లేకపోతే ఎప్పుడో కనుమరుగు కావాల్సిందే నేను వచ్చిన విధానము నిలబడి ఒక్కసారిగా సుదీర్ఘమైన ఇది 10 ఏళ్ళు అంటే మనిషి కుటుంబ అవసరాలు ఇవన్నీ కూడా చేయడం. అందులోనూ రాజకీయంగా పార్టీ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత 2004 నుంచి మళ్ళీ నేను పరిటాల రవీంద్ర గారి నుంచి మీకు ఏమైనా ఆర్థిక సాయం కానీ అటువంటి మద్దతు? నేను ఎప్పుడు ఎవరిని రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని నాకు ₹1 సహాయం చేయమనో లేకపోతే ఇట్లా పని చేయమనో నేను ఎప్పుడు అడగలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని నాకు ఈ పని చేసి పెడితే నాకు ఏదైనా డబ్బులు వస్తాయి సార్ నేను కూడా ఎప్పుడు అడగలేను. ఎందుకంటే నా మెంటాలిటీ అది కాదు. నేను ఏదో ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి కోట్లు కూడబెట్టుకొని ఏదో ఇట్లా నాకు అట్లా అలవాటు లేదు, అట్లా అవసరమూ లేదు. నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు. మేము ఉన్న దాంట్లో ఏమీ లేకపోయినా ఆనందంగా ఉంటాం. కాబట్టి పెద్ద పెద్ద కార్లలో తిరగల్లా లేకపోతే అట్లా చెప్పి అట్లా కోరికలు ఎవరికీ లేవు. కాబట్టి హ్యాపీగా ఉంటాను. అట్లాంటి సమస్య రాలే. మీరు తొలుత గుంటకల్ నియోజకవర్గానికి ఎంచుకున్నారు ఎమ్మెల్యేగా, అయితే అక్కడ బోయ సమాజం ఎక్కువ ఉండడంతో అయితే అక్కడ సాయినాథ్ గౌడ్ యొక్క కుటుంబాన్ని ఎదుర్కోలేకనే చివరి నిమిషంలో రాయదుర్గం వెళ్ళారనేది కూడా అప్పట్లో విమర్శలు వినపడ్డాయి. అది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఎవరు చేయరు. సాయినాథ్ గౌడ్ బాగా సహచరుడిగా ఉండేవాళ్ళ పెద్ద వాళ్ళ కుటుంబం, వాళ్ళ సాయినాథ్ గౌడ్ వాళ్ళ ఫాదర్ కూడా శాసనసభ్యుడు, ఆయన శాసనసభ్యుడు. కానీ మేమిద్దరూ, నేను ఎంపీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాను.